హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఇవాళ వచ్చేసి నేను ఒక మంచి వీడియోని మీతో షేర్ చేసుకోబోతున్నాను అండి. సో ఇండోర్ ప్లాంట్స్ని షాపింగ్ చేశాను అనమాట రీసెంట్గా. సో ఆ వీడియోని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అండి. సో ఫస్ట్ టైం అనమాట నేను ఇండోర్ ప్లాంట్స్ని కొనడము, అంటే మెయింటైన్ చేయాలని అనుకోవడము. అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. సో చెర్వి చిన్న పాప కదా, సో ప్లాంట్స్ తీసుకొని వచ్చి పెడితే తను మట్టి లాగేయడం, కుండి లాగేయడం అలా చేస్తుంది అనేసి ఇన్ని రోజులు వెయిట్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసి కొన్ని ప్లాంట్స్ అయితే తీసుకున్నాను, అంటే లో మెయింటెనెన్స్ ఉండే ప్లాంట్స్ని తీసుకున్నాను. అండ్ మా ఇంట్లో వచ్చేసి వెంటిలేషన్ చాలా తక్కువగా ఉంటుంది హాల్లో, అందుకని లో లైట్లో అండ్ ఈజీగా మెయింటైన్ చేయగలిగే ఇండోర్ ప్లాంట్స్ అనేటివి పర్చేస్ చేశాను అనమాట. అవి వచ్చేసి ఎండింగ్లో యాడ్ చేస్తాను. సో ఇప్పుడైతే ఇక్కడ ఉండే మొక్కలన్నింటినీ చూసి ఎంజాయ్ చేయండి. సో నాకైతే ఈ మొక్కలన్నీ చూస్తుంటే అన్నీ కూడా తీసుకొని వెళ్ళాలనిపించింది అనమాట. సో మొక్కలు అంటే చాలా ఇష్టము, అంటే గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. సో నాకు అంటే మా ఇంట్లో ఉండే తక్కువ ప్లేస్లోనే చాలా వరకు పెంచుతున్నాను అనమాట మొక్కల్ని. ఇంకా ఈసారి వచ్చేసి ఇంట్లో కూడా పెంచితే బాగుంటుంది కదా అనేసి ఒక థాట్ వచ్చింది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, ఇప్పటికైతే వీలైంది. కొన్ని కొన్నాను. సో వాటిని ఎలా మెయింటైన్ చేస్తానో చూడాలి. అంటే లో మెయింటెనెన్స్ ఉండే వాటిని కొన్నాను అనమాట. సో ప్లాంట్స్ చూడండి చాలా బాగున్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్సే, కానీ కొన్నిటికి లైటింగ్ అయితే అవసరము, కొన్నిటికైతే లైటింగ్ అనేది అవసరం లేదనమాట. సో లైటింగ్ తక్కువగా ఉండే వాటిని నేను కొన్నాను అనమాట. ఈజీగా మెయింటైన్ చేయొచ్చు కదా, పిల్లలతో కొంచెం బిజీగా ఉంటాను. అండ్ అదేవిధంగా కూడా నేను వచ్చేసి ఎలా ప్లాన్ చేస్తానంటే ఎయిర్ ప్యూరిఫైయింగ్ ఉండే ప్లాంట్స్ని కూడా తీసుకున్నాను అనమాట. అంటే లో మెయింటెనెన్స్లోనే ఎయిర్ ప్యూరిఫైయింగ్ ఉండే విధంగా మొక్కలు అనేటివి తీసుకున్నాను అనమాట. అంటే మనకు కొంచెం మార్నింగ్ లేవగానే గ్రీనరీ కనిపిస్తే చాలా బాగుంటుంది కదా అనేసి అలా ప్లాన్ చేసుకొని ఇండోర్ ప్లాంట్స్ అనేటివి కొన్నాను. సో చూడండి ఎన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయో అసలు. సో వాటి పేర్లు అయితే నాకు చాలా వరకు తెలీదు. సో కొన్ని వాటిని నేను నెట్లో సెర్చ్ చేసి లో మెయింటెనెన్స్లో ఉండే వాటిని కొన్నాను అనమాట. సో మొక్కలు అనేటివి చూసి ఎంజాయ్ చేయండి.
రీపాట్ చేయలేదు. ఒక 2 days వరకు వీటిని ఇలాగే ఉంచి తర్వాత రీపాట్ చేస్తాను. అంటే ఇవన్నీ వచ్చేసి మొక్కలు నర్సరీ నుంచి తెచ్చిన వెంటనే మనము రీపాట్ చేసుకోకూడదంట. అంటే ఆ మొక్కలు వచ్చేసి మన వాతావరణానికి అలవాటు పడాలన్నమాట. అంటే నేను నెట్లో సెర్చ్ చేయమంట నేను ఇవన్నీ కూడా ఫాలో అవుతాను. అలా ఫాలో అవుతే నాకు మంచి రిజల్ట్ అనేది వచ్చిందనమాట. ఇదేనండి లక్కీ బ్యాంబూ. ఇది వచ్చేసి ఎలా వచ్చిందో పార్ట్ అలానే తీసుకొచ్చి ఇది వచ్చేసి నేను డిజైన్ చేశాను అనమాట. అంటే ఓల్డ్ది మగ్గు ఉంటే ఆ మగ్గుని హ్యాండిల్ కట్ చేసేసి ఈ విధంగా పెయింటింగ్ చేసి పెట్టాను అనమాట. ఆ పార్ట్లో అంటే ఆ మగ్గులో ఈ పార్ట్ తీసుకొచ్చి పెట్టాను. ఇవి మన ఎన్విరాన్మెంట్కి అలవాటు పడడానికి కొంచెం టైం అనేది పడుతుంది అనమాట. అంటే నర్సరీలో ఉంటాయి కదా ఇన్ని రోజులు, సో మన ఇంట్లో వాతావరణానికి అలవాటు పడడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అందుకనేసి వెంటనే రీపాట్ చేయకుండా అలా పెట్టాను. ఇవి వచ్చేసి మా బాల్కనీలో మొక్కలన్నీ. ఇది వచ్చేసి మనీ ప్లాంట్ చెప్పాను కదా, ఈ మనీ ప్లాంట్ ఉంది. ఇంకా వైట్ కొంచెం డాట్స్ వచ్చినది లేదనేసి ఆ మనీ ప్లాంట్ కొన్నాను. ఇది వచ్చేసి ఒక మొక్కను రెండుగా డివైడ్ చేసి పాటింగ్ చేశాను అనమాట. అంటే ప్రాపగేషన్ చేశాను. ఇది వచ్చేసి పుదీనా అనమాట. బయట నుంచి కొనుకొచ్చినప్పుడు ఒక చిన్న మొక్క నాటాను పాట్లో. చూడండి ఎంత బాగా గ్రో అయిందో. ఇంకో దాంట్లో నాటాను, ఇంకా చాలా బాగా గ్రో అయింది. ఇవి వచ్చేసి మందార మొక్కలు. కొంచెం మిల్లీ బగ్స్ వచ్చింటే కట్ చేశాను అనమాట. చిగుర్లు వస్తాయి కదా కొత్తవి అనేసి. ఇది వచ్చేసి మనీ ప్లాంట్ ఇందాక చూపించాను కదా, దాంట్లో నుంచి కట్ చేసి ఇందులో పాట్ చేశాను. ఇందులో వచ్చేసి ఇంతకుముందు మీతో గోంగూర వేసినప్పుడు షేర్ చేశాను కదా, ఇప్పుడు వచ్చేసి చుక్కకూర విత్తనాలు వేశాను. సో ఈ రోజుకి అంటే నెక్స్ట్ డేకి నాకు బాగా మొలకలు వచ్చాయి. అండ్ ఇవి వచ్చేసి గ్రీన్ చిల్లీస్ అనమాట. సో ఈసారి మా బాల్కనీలో గ్రీన్ చిల్లీస్ సూపర్గా వచ్చాయన్నమాట. అండ్ ఇది కూడా బయట నుంచి తీసుకొచ్చాను కదా పుదీనాను, అదే ఒక టబ్లో వేసాను అనమాట. సో చూడండి ఎంత బాగా వచ్చిందో. సో వీటి గురించి చాలా కేర్ తీసుకుంటున్నాను. మధ్యలో వారానికి ఒకసారి వీటి మీద కొంచెం చెక్ చేస్తుంటాను అనమాట. ఏదన్నా అంటే వర్మీ కంపోస్ట్ అలా యాడ్ చేయడము, కొంచెం ఏమైనా పాడాయని చెక్ చేసుకుంటా. ఇది కూడా ఒక కటింగ్ నుంచి తీసుకొచ్చి కట్ చేసి మనీ ప్లాంట్ని ఇందులో నాటాను అనమాట. సో చూడండి గ్రీన్ చిల్లీస్ మొక్క. ఇది రావడానికి నాకు 3 months పట్టిందనమాట. 3 monthsకి ఇలా నాకు గ్రీన్ చిల్లీస్ అనేటివి వచ్చాయి. సో ఒక్క మొక్కనే అనమాట. చూడండి చాలా హైట్గా పెరిగింది. కొమ్మకి గ్రీన్ చిల్లీస్ వచ్చాయి అనమాట. చూడండి ఇక్కడ 3 వచ్చాయి కదా, ఇంకో కొమ్మకి 3 గ్రీన్ చిల్లీస్ వచ్చాయి. సో ఈ గ్రీన్ చిల్లీస్ అనేవి చాలా స్పైసీగా ఉన్నాయన్నమాట. ఆల్రెడీ నేను యూజ్ చేశాను కట్ చేసి. సో చాలా బాగున్నాయి అనమాట. అంటే మనం చేతులతో పెంచి వాటిని వంట చేసుకున్నప్పుడు ఫీల్ బాగుంటుంది కదా నిజంగా. సో నేను ఇంతకుముందు గోంగూర పప్పు చేశాను అనమాట మా బాల్కనీలోది. సూపర్గా ఉంది టేస్ట్ అయితే. సో ఈసారి చుక్కకూర వేసాను అనమాట. సో చూడండి ఒక్క చెట్టుకే చాలా గ్రీన్ చిల్లీస్ వచ్చాయి. కొమ్మకి వచ్చాయి అనమాట గ్రీన్ చిల్లీస్ అనేది. సో ఇదే అండి నా బాల్కనీ మొత్తము ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఒక 2 days తర్వాత నర్సరీ నుంచి తీసుకొచ్చి పాట్స్ని అలాగే పెట్టానమాట. మా ఇంట్లో ఉండే వాతావరణానికి వెదర్కి అలవాటు పడాలి కదా అనేసి. తర్వాత నేను వీటిని రీపాట్ చేస్తున్నాను. అంటే రీపాట్ ఏం చేయలేదు, ఇంకో పాట్లోకి పెడుతున్నాను అనమాట. అంటే డబుల్ పాటింగ్ పెడుతున్నాను. సో చూడండి ఇందాక లక్కీ బ్యాంబూ ఉంది కదా, దాన్ని కొంచెము మట్టి యాడ్ చేశాను. అదేవిధంగా వర్మీ కంపోస్ట్ కూడా యాడ్ చేసేసి ఇంకా మగ్గులో పెట్టాను. ఇది వచ్చేసి హ్యాంగింగ్ బాస్కెట్స్ అనమాట. ఇవి వచ్చేసి చాలా రోజుల క్రితం నేను కొన్నాను. సో ఇప్పుడు ఈ ప్లాంట్స్ వచ్చేసి హ్యాంగ్ చేస్తున్నాను అనమాట. కింద వచ్చేసి ఓన్లీ ఒక పార్టే పెడుతున్నాను, చెర్వి మళ్ళీ లాగేస్తుందేమో అనేసి. ఇంకా మిగతావన్నీ కూడా హ్యాంగ్ చేశాను అనమాట కర్టెన్ రాడ్స్కి. సో ఇది వచ్చేసి స్పైడర్ ప్లాంట్ని ఆ పార్ట్తో సహా ఈ హ్యాంగింగ్ పార్ట్లో పెడుతున్నాను హ్యాంగ్ చేద్దామనేసి. ఇంకా స్నేక్ ప్లాంట్ని కూడా ఇలా పెట్టాను అనమాట. ఇంట్లో ఆల్రెడీ పార్ట్స్ నా దగ్గర చాలా ఉన్నాయన్నమాట. ఊరు వెళ్ళినప్పుడు కొంటాను. అక్కడ 10 rupees అనమాట ఈచ్ పార్ట్. సో ఈ పార్ట్ కూడా 10 rupees అండి. సో అందుకే నేను ఊరు వెళ్ళినప్పుడు అక్కడే కొంటాను అనమాట. ఇక్కడ నర్సరీలో నిన్న చూశాను, ఒక్కొక్క పార్ట్ వచ్చేసి 50 rupees 80 rupees అలా చెప్తున్నారు. ఇది వచ్చేసి జడే ప్లాంట్ని దీన్ని ఈ విధంగానే పెడుతున్నమాట. ఇంకా ఏం యాడ్ చేయలేదు. ఇంకా కవర్ నుంచి తీసేయకుండా అలానే పెడుతున్నాను. ఇంకో 2 days ఆగిన తర్వాత దీన్ని ఇంకా వేరే పాట్లోకి ట్రాన్స్ఫర్ చేసామంట. కవర్తో సహా అలానే పెడుతున్నాను, కొంచెం వర్మీ కంపోస్ట్ యాడ్ చేసేసి. సో ఇక్కడ వచ్చేసి నేను హ్యాంగ్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి నేను కిచెన్లో హ్యాంగ్ చేస్తున్నాను ఈ జడే ప్లాంట్ని. అంటే ఈ డైరెక్షన్లో ఉంటే మంచిదా అని చూసాను అనమాట నేను నెట్లో. సో అందుకనేసి కిచెన్లో ఒక కార్నర్కి హ్యాంగ్ చేస్తున్నాను. సో దానికి హోల్స్ లేవన్నమాట హ్యాంగ్ చేయడానికి, అందుకనేసి నేను హోల్స్ పెడుతున్నాను పాట్కి.
సో ఇంకా కవర్తో సహా అలానే పెడుతున్నాను. ఇంకో 2 days ఆగిన తర్వాత ఇంకా చిన్నది ఏదైనా పార్ట్ ఉంటే దానిలోకి ట్రాన్స్ఫర్ చేద్దామనేసి. సో ఇప్పుడు దీనికి ఇలా హోల్ పెట్టేసి హ్యాంగ్ చేస్తున్నాను అనమాట. ఈ హ్యాంగర్తో పార్ట్ని అంటే కిచెన్లో విండోకి హ్యాంగ్ చేయొచ్చు కదా అనేసి ప్లాన్ చేశాను. సో ఇలా ఎక్కిచ్చేసి ఇంకా కిచెన్లో విండోకి హ్యాంగ్ చేస్తున్నాను అనమాట. సో దీనికైతే ఖచ్చితంగా ఒక 2 hours అన్న డైరెక్ట్ సన్లైట్ అనేది ఉండాలి. అందుకనేసి కిచెన్లో అయితే ఇంకా నేను వంట చేసేటప్పుడు అందుకు ఇంకా బాల్కనీలో పెట్టచ్చు కదా అనేసి ఇలా హ్యాంగ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ హ్యాంగ్ చేస్తున్నాను కిచెన్లో ఈ ప్లాంట్ని. సో దీనికైతే కొద్దిగా లైటింగ్ అవసరం అని తెలిసింది, అందుకనేసి ఇలా పెడుతున్నాను. అంటే డైరెక్ట్ లైట్ అయినా అంటే మనం లైటింగ్ ఉంటాయి కదా ఇంట్లో లైట్స్, ఆ లైటింగ్ అయినా ఉండాలి కదా అనేసి ఇంకా ఇక్కడ ఈ విండో పైన లైట్ ఉంది, అందుకనేసి ఈ పార్ట్ని ఇక్కడ పెడుతున్నాను. అంటే కిచెన్లో కూడా కొంచెం గ్రీనరీ ఉంటుంది కదా అనేసి. సో చూడండి ఇంకా లక్కీ బాంబు ఉంది కదా, అది వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్లో పెట్టానమాట. ఆ కార్నర్లో పెట్టాలని తెలుసు, అందుకనేసి ఇంకా అక్కడ పెట్టాను. సో స్పైడర్ ప్లాంట్ని వచ్చేసి కర్టెన్ రాడ్కి హ్యాంగ్ చేశాను అనమాట ఇలా. సో మొక్కలైతే తీసుకున్నాను. సో ఇంక ఎంతవరకు వాటిని కేర్ చేశానో చూడాలి. ఇంకా మనీ ప్లాంట్ను వచ్చేసి ఇక్కడ హ్యాంగ్ చేశాను అనమాట. ఇక్కడ మాకు ఒకటి కర్టెన్ రాడ్ వచ్చింది, ఆ రాడ్కి హ్యాంగ్ చేశాను. దీన్ని కూడా కొంచెం స్ట్రాంగ్గా చెక్ చేసుకొని హ్యాంగ్ చేశాను అనమాట, ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా అందుకనేసి కేర్ఫుల్గానే హ్యాంగ్ చేశాను. సో ఈ కార్నర్లో ఇంతకుముందు నేను ఫ్లవర్ వాష్ స్టాండ్ పెడుతుండే కదా, ఇప్పుడు వచ్చేసి ఈ స్నేక్ ప్లాంట్ని పెట్టాను. సో యాక్చువల్గా ఇంకా ఏదో ఒక ప్లాంట్ ఉంది, దాని పేరు గుర్తు రావడం లేదు. సో ఆ ప్లాంట్ పెట్టాలని ప్లాన్ చేశాను ఇక్కడ. సో చూడాలి, అంటే ఈ ప్లాంట్ చెర్రీ లాగుంటే కనుక నెక్స్ట్ టైం ఆ ప్లాంట్ తీసుకొచ్చి ఈ కార్నర్లో పెడతాను, పెద్ద ప్లాంట్. సో ఇంతేనండి ఈసారి నా ఇండోర్ ప్లాంట్ షాపింగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.